ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అంత పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ మావో 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 అన్నారు, మావో భార్య మావో గ్యాంగ్ ఆఫ్ 4 అని అప్పుడు కూడా వచ్చింది. ఇది ఫిలాసఫికల్ ఐడియాలజికల్ ఇష్యూ. ఏం చెప్పినా నాకు చివరిగా అంటే, కొన్ని వందల సంవత్సరాలు ఫ్యూడలిజంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డెమోక్రసీ ఇప్పుడిప్పుడే ఆవిర్భవిస్తుంది. కొంత సమయం పడుతుంది. మనం వీఆర్ ఇన్ ద ఫస్ట్, అంటే జస్ట్ బార్న్ డెమోక్రసీలో ఉన్నాం మనం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ దాన్ని సరిదిద్దుతారు. నువ్వు అనవసరంగా మెదడు ఖరాబ్ చేసుకోకని చెప్పి మా మేనమావ చెన్నమనేని రాజేశ్వరరావు గారు నాకు చెప్పారు. అయితే ఇప్పుడు ఒక థ్రెట్ అనేది కనిపిస్తోంది కాబట్టి మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇప్పుడు 100% అండి మారుతారు. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చినప్పుడు, డెమోక్రటిక్ ఆలోచనలు వచ్చినప్పుడు పార్టీలు మారుతాయి. ఇప్పుడు జయలలిత గారు ఎంజీఆర్ పార్టీ పెట్టిండు, జయలలిత క్యాప్చర్ చేసేది, జయలలిత వెంటనే శూన్యం వచ్చేసింది. మరి అందుకోసమే పార్టీలు అదొక లెసన్గా నేర్చుకోవాలి. అర్థమైంది కదండి. ఇవాళ టీఎంసీ పార్టీ అధికారం కోల్పోవడే కొలాప్స్ అవుతుంది. ఇలా నవీన్ పట్నాయక్ బీజేడీ ఆయన మరి ఇంకా అదృష్టవశాత్తు హెల్తీగానే ఉన్నారు, బతుకున్నారు. ఆయన బ్యాచిలరు, మరి ఆయన కుటుంబం లేదు, ఏం లేదు కదా. బీజేడీ పార్టీ నాకు తెలుసు బీజేడీ వాజ్ మోర్ పవర్ఫుల్ అక్కడ. సో ఇవన్నీ కూడా మేము నేర్చుకుంటాం. ఇవన్నీ లెసన్స్, వీటిని అవగాహన చేసుకోవాలి, ఎట్లా సరిదిద్దుకోవాలని నేర్చుకోవాలి. ప్రాంతీయ పార్టీ మా పార్టీ కూడా. అయితే మళ్ళీ అదే క్వశ్చన్ వస్తూ ఉంటుంది, సంస్థాగతంగా మార్పులు వస్తాయా? బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అంటే కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆయన కుమారుడే ఉన్నాడు, కేటీఆర్ఏ ఉన్నాడు, మిగతా వాళ్ళకి ఇస్తారా? ఒక బీసీని చేస్తా? ఇవన్నీ ప్రతిపక్షాలు లేకుంటే అదర్స్ చేస్తున్నటువంటి సవాళ్ళు అనిపిస్తాయి. కవిత గారు, మీరు అడిగిన ప్రశ్నకి నేను సూటిగా జవాబు చెప్తున్నాను. ఇదంతా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్. అవుతుంది, అది ఏ విధంగా అవుతుంది అనేది సమయం జవాబు చెప్తుంది. కంపల్సరీ కాక తప్పదు. ఎందుకంటే డెమోక్రసీ అనేది భారతదేశంలో కేవలము ఒక 75 సంవత్సరాల డెమోక్రసీ. సో ఆ ప్రిన్సిపల్స్ మన 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 జెనెటిక్గా వచ్చేసేసింది ప్రజలకి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నేను రాఘవాపూర్ అనే ఒక విలేజ్ చిట్యాల మండలంలో జెండా ఎగరడానికి పోయినాను. పోయినప్పుడు కొబ్బరికాయ నన్ను కొట్టమన్నారు. తర్వాత అది తీసుకొని ఒక వేరే అతనికి ఇచ్చారు. ఆయన ఇది కూడా ధోతి కూడా పాపం పేదరికం ఉన్నట్టున్నాడు. కొట్టిన తర్వాత తీసుకొని దొర మీరు కొట్టండి అని ఇచ్చాడు ఆయనకి. వాళ్ళు రెడ్డీస్ సరే కొట్టి నేను ఇచ్చేస్తున్నా. ఎవరు ఈయన ఆయన అంటే, ఆ ఊరికి ఒక ఫ్యూడల్ ల్యాండ్ లాడి ఒక కొడుకు. అంటే అది నక్సలైట్కు హాట్ బెడ్, వెరీ చాలా విలేజ్. సో నేను అప్పుడే దాన్ని స్టడీ చేస్తా. సో మనకు ఉన్నది అది, దానికి టైం పడుతుంది. అర్థమైంది కదండి. అది చాలా ప్రెషర్గా పెడితే కూడా పోదు అది. ఎట్ ది సేమ్ టైం ఒక ప్రాసెస్. ఎట్లయితే ఫ్యూడలిజం అంతరించిపోయిందో, తుపాకులు పట్టుకొని కొట్టాడేది ఒక తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా మెల్లమెల్లంగా అది డిజింటిగ్రేట్ అవుతుంది కదా. ఈజ్ ఎ ప్రాసెస్ అది. అందుకే మార్క్సిజంలో చెప్తారు, ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క స్టేజ్ లోపల ఇవన్నీ జరుగుతుంటాయి, మార్పులు జరుగుతుంటాయి. ఆనాడే చెప్పిండు కార్ల్ మార్క్స్. సో ఇండియన్ డెమోక్రసీ కూడా ఇట్స్ ఎ న్యూలీ బోర్న్ డెమోక్రటిక్ స్టేట్. సో మీరు అన్నట్టు కుటుంబ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత గొప్ప కాంగ్రెస్ పార్టీని నెహ్రూ మలుచుకున్నాడు కదా కుటుంబ పార్టీగా. ఇంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయింది. బాలగంగాధర్ తిలక్, గోఖలే, ఇంతమంది మేధావులు కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించారు. ఆ దేశ స్వాతంత్రం కోసం నెహ్రూ కన్వర్ట్ చేసుకున్నాడు. అది అట్లే అవుతున్నది. మరి ఇంత పెద్ద గొప్ప మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇంతమంది గొప్ప మేధావులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ? దాన్ని బీజేపీని దురదృష్టవశాత్తు అట్లీస్ట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ క్యాడరు డెమోక్రటిక్గా సరే వాళ్ళ ఐడియాలజీ నచ్చినా నచ్చకున్నా ఒక ఉండే, దాన్ని కూడా మోడీ ఇలా కన్వర్ట్ చేసి పడేసాడు. ఏది ఇండివిజువల్ పార్టీగా. ఐ వాంట్ బి వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. సో మరి ఇప్పుడు ఒక క్యూరియస్ గా చూసేవాళ్ళు పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్ ఉన్నా కూడా నీ చర్చ కోసం చెప్తున్నా ఇదంతా. ఇవాళ బీజేపీ అది గొప్ప పార్టీ, ఆర్ఎస్ఎస్ క్యాడర్ పార్టీ కూడా ఇండివిజువలిస్టిక్ పార్టీగా మారిపోయింది. ఇలా మోడీ 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 లేకపోతే ఇవాళ పార్టీ లేదు వాళ్ళకి. కెన్ వి ఎక్స్పెక్ట్ బీఆర్ఎస్ లో ఇట్లాంటి మార్పులు ఏమైనా వస్తాయి? అయితే 100% రేపు అయితే కవిత గారని నేను చెప్పను. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎట్లయితే వయసు ఉంటుందో జీవరాశికి, అట్లే
ఈ సిస్టమ్స్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. కొంత హ్యాసన్ చేయొచ్చు, కొంత తొందరగా పుష్ చేయొచ్చు, లేకపోతే న్యాచురల్గా కూడా జరగచ్చు. పరిణామక్రమం అంటాం అది. ఎగ్జాక్ట్ పరిణామక్రమంలో కూడా జరుగుతుంది. సో కొంచెం టైం అయినా పడుతుంది దానికి. పట్టొచ్చు పట్టకపోవచ్చు, సమయం ఆన్సర్ చేస్తారు. అందుకోసం అది ఉత్తగా ఏది జరగదు. పరిణామక్రమంగా దానంతా అదే జరగని అనడం కూడా తప్పు. ఎగ్జాక్ట్లీ. సంబడి షుడ్ పుష్. అదే మార్పు కోసం పోరాటం సో ఇప్పుడు ఆ మార్పు అనేది ఒక అనివార్యత వచ్చిందా? జరుగుతుంది. ఇప్పుడు ఆర్ అదర్వైజ్ దే విల్ విదర్ అవే. మార్పును ఆకలింపు చేసుకొని మారాలి, ప్రజల ఆస్పిరేషన్స్ ప్రకారంగా మారాలని చెప్పి పార్టీలు నాయకత్వం ఆలోచించకపోతే పార్టీస్ విల్ విదర్ అవే. అది కూడా చెప్తున్నాను, అంత ఫ్రాంక్గా చెప్పదలుచుకున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. పార్టీలో ఉన్న ముఖ్య నాయకత్వము చుట్టూ జరుగుతున్నటువంటి మార్పుల్ని అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని మార్పు చేసుకోకపోతే పార్టీలు కూడా మాయమైపోతాయి. అది కూడా చెప్తున్నాను. కానీ రీజనల్ పార్టీస్ మొత్తం మాయమైపోతాయి అని చెప్పి ఇలా మీడియా ప్రపంచం మొన్నటి రాస్తున్నారో దానికి నేను సరైన జవాబు చెప్తున్నానంటే, ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్లైక్ చైనాలో ఒకటే భాష, ఒకటే జాతి, కాబట్టి వాళ్ళని కోయిజివ్నెస్గా ఉంచింది. ఎక్సెప్ట్ ఈ వెస్ట్ చైనా తప్పితే మిగతా అంతా ఒకటే జాతి, ఒకటే భాష, కాబట్టి వాళ్ళందరికీ నడిచింది ఆడ. యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కాబట్టి చిన్న కంట్రీస్ ఉన్నాయి ఆడ. భారతదేశం ఇన్ని భాషలు ఉన్నప్పుడు కూడా మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, మన ఒరియా అండ్ బెంగాల్, పంజాబ్, ఇన్ని భాషలున్నప్పుడు కూడా ఒక సమైక్య దేశంగా మనం ముందుకెళ్తున్నామంటే ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సొయ్యి పెట్టుకొని డిస్టర్బ్ చేయొద్దు. సోనియా ఈమె ఎవరు ఇందిరాగాంధీ గట్ల డిస్టర్బ్ చేసి ఆమె ప్రాణం తీసుకుంది. అకాలీదళ్ పార్టీని చంపేయడానికి బిందెరవలని లేపింది, అది ఆమెనే మింగేసిండు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ నాయకత్వానికి నేను సూటిగా చెప్పదలుచుకున్నాను, డోంట్ అన్నెసెసరీ ఇరిటేట్ ది పీపుల్. ఐఎమ్ జస్ట్ నాట్ వార్నింగ్, బట్ ఈ దేశ సమైక్యతను కాపాడాలంటే ఇవన్నీ కాపాడాలి. మోడీ గారు మనకు గెలిచింది కదండి, ఈజ్ ఇంటెలిజెంట్. ఆయన మన మూడోసారి గెలిచిన తెల్లారే తమిళనాడు రైళ్లకన్నిటి కూడా హిందీలో ఇంగ్లీష్లో పెట్టిండ్రు బోర్డులు. డిఎంకే పార్టీ చాలా తెల్లారి కాల్చిపడేస్తూ ఉన్నారు అనేసరికి అదే నైట్లో ఆర్డర్ ఇచ్చాడు మోడీ. ప్రైమ్ మినిస్టర్ మూడోసారి సంతకం పెట్టిన తొలి ఆర్డర్ అదే ఇచ్చాడు, తమిళ రాయండి. ఒకటే రోజు స్పార్క్ వచ్చేసేది. కాబట్టి అనేసరి ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలి, చాలా గొప్ప దేశం ఇది. కాబట్టి విభిన్న భాషలు ఉన్నప్పుడు కూడా, విభిన్న జాతులు ఉన్నప్పటికీ కూడా ఒక సమైక్య భారతదేశంలాగా మనం విరజిస్తున్నాం, ముందుకెళ్తున్నాం. ఒక గొప్ప దేశంగా ఎకానమీ డెవలప్ అయింది. ముందుకెళ్తున్న సందర్భంలో ఇలా ప్రాంతీయ పార్టీలను మింగేస్తాము, చీల్స్తామనేటువంటి కుట్రలు చేస్తే బీజేపీకి నష్టం కాదు, దేశానికి నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము అనేది అప్పుడు కేసీఆర్ చేసినటువంటి అనౌన్స్మెంట్. ఆ తర్వాత లేదు, ప్రజల గురించి, సమస్య గురించి, ప్రాంతం గురించి తెలుసు కాబట్టి మేమే కంటిన్యూ అవుతాము అనేటువంటి ఒక మాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతీయ పార్టీలకు ఒక థ్రెట్ లాగా వచ్చింది, లేదు కలిపేసుకుంటున్నాయి, చీలిపోతాయి, ఒక అనివార్యత వచ్చింది అంటే మళ్ళీ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక కీలకమైనటువంటి ప్రకటన కేసీఆర్ దగ్గర నుంచి ఈ దిశగా. ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తామన్న మాటకు కట్టుబడి ఆ మాట చెప్పినప్పటికీ సోనియా గాంధీ గారు దాన్ని కరెక్ట్గా స్పందించలేదు. ఆవిడ దిగ్విజయ్ సింగ్తో మాట్లాడకపోతే దిగ్విజయ్ సింగ్ దాన్ని అంత డిస్టర్బ్ చేసేసాడు. కాబట్టి ఇన్ఎవిటబుల్గా వి కంటిన్యూడ్ అవర్ పార్టీ. కేసీఆర్ గారు మాట మీద నిలబడ్డాడు. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పి తెలుసుకున్నాను, కాబట్టి చర్చ రమ్మని చెప్పి నేనే ఉన్నా. ఐ వాజ్ ది విట్నెస్, పేర్లు చెప్తా. కాబట్టి అనవసరంగా కేసీఆర్ గారి మీద బదనాం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఏ మాట ఇచ్చిండో ఆ మాట మీద నిలబడ్డాడు. వాళ్ళు ఏమనుకున్నారు, తెలంగాణ ఇచ్చినాం కాబట్టి మేము గెలుస్తాము, ఈ కేసీఆర్ లాంటి తెలుగు కలుడు మాకొద్దు, ఈయన 5 సీట్లు రావు 10 సీట్లు రావు, ఆయన గెలుచుడే కష్టం అన్నంత విపరీతంగా మాట్లాడినారు. ఆ రోజులో ఐ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ ఇన్ ఢిల్లీ. దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్. కాబట్టి సోనియా గాంధీ గారి దగ్గరికి కేసీఆర్ గారు మొత్తం పిల్లలను తీసుకొని పోయి మాట్లాడి వచ్చారు. ఆమె కరెక్ట్గా దాన్ని స్పందించలేదు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడతాడు పోండి అంటే ఆయన దాన్ని అంతా డిస్టర్బ్ చేసేసాడు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ మూటలు అప్పచెప్పినారు, మేమే ముఖ్యమంత్రి కావాలని 10 మంది ఎగబడ్డారు, డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళే
డిస్టర్బ్ అయ్యాడు. ఇంక ఇవాళ వాళ్ళు కిరాయి మనిషి వచ్చాడు రేవంత్ రెడ్డి. ఒరిజినల్ కాంగ్రెస్ వాడు ఎవడు లేడు. సైకిల్ కాంగ్రెస్ అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పరిపాలించేది మన రాష్ట్రంలో సైకిల్ కమ్ చెయ్యి, సైకిల్ కాంగ్రెస్ అంటారు గ్రామాల్లో. ఇప్పుడు ఇది నేనన్నా ముచ్చట కదా, ఒక ఎట్లున్నది ప్రభుత్వం ఈ సైకిల్ కాంగ్రెస్ బాగాలేస్తారంటారు. సైకిల్ కాంగ్రెస్ నాకు వినడానికి అర్థం కాలేదు. ఏందన్న సైకిల్ కాంగ్రెస్ అంటే సైకిల్ రోడ్డు కాంగ్రెస్ను తీసుకుపోతాడని ముందుకు అని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు ఇంత తెలియకలేరు. హుజరాబాద్లో అన్నాడు ఒక ఆయన, సార్ సైకిల్ కాంగ్రెస్ అని. సో ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రగుల్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు, అట్లాంటి పరిస్థితులు ఏమైనా వచ్చాయా? బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండి మళ్ళీ ముందుకెళ్తుందా? బీఆర్ఎస్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ అయిపోయిందండి. ఎక్కడైంది మా పార్టీ కంటే కూడా ప్రజల దగ్గర స్ట్రాంగ్ అయిపోయింది. ఇలా మళ్ళీ రావాలి కేసీఆర్, మళ్ళీ రావాలి కేసీఆర్ పాటలు పాడుకుంటారు ఊర్లలో. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకే కాన్ఫిడెన్స్ కోల్పోయారు రాష్ట్రంలో పట్ల. ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీలు మన ఎలక్షన్స్ పెట్టమని చెప్పున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఈ మంత్లో గెలవలేరు. ఒకసారి జిల్లా పరిషత్లు ఓడిపోతే ప్రభుత్వం పోతుంది కాబట్టి ఎలక్షన్లు పెడతలేడు. సో బీఆర్ఎస్ పార్టీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అమాంగ్ ది పీపుల్. మీరు అన్నట్టు మేము మా పార్టీని కొంచెం ప్రక్షాళన చేసుకొని పార్టీ ప్రజల్లో కలిసి కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకు చాలా అందుబాటులో ఉన్నారండి. ఫర్ ద లాస్ట్ మీరు ఈ 2 సంవత్సరాల్లో పడ్డ ప్రజల సమస్యలు రోజు కదా. నిన్న కేటీఆర్, హరీష్, మా శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్లో, శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. కాబట్టి మా పార్టీ లీడర్షిప్ ఫుల్ స్వింగ్లో పనిచేస్తున్నాము. ప్రజల మనసులను ఆల్రెడీ దోచుకున్నాం, ఇంకా ముందుకెళ్తాము. ఏ స్ట్రాంగ్ పార్టీగా మేము ఉన్నాం. బీజేపీ ఏదైనా కుట్రలు చేస్తే నష్టపోయేది వాళ్ళే. బీఆర్ఎస్ ఎట్లా చెప్తలేను, దేశం లోపట వివిధ రాష్ట్రాల్లోపట ప్రాంతీయ అభిమానంతో ప్రాంతీయ సమస్యలపైన పుట్టినటువంటి పార్టీని డిస్టర్బ్ చేస్తే అది దేశానికే చేటు, మంచిది కాదు. ఒకటే ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ అకాలీదళను చంపడానికి బెందిరని వాళ్ళు లేపింది అతనే ఇందిరాగాంధీని మింగేసాడు. కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు ఈ నేషనల్ ఫ్యాబ్రిక్ని. దిస్ ఎ గ్రేట్ నేషన్ బై ఇట్ సెల్ఫ్. ఇది గొప్ప దేశం. ఇది ఈ 21st సెంచరీలో వేగంగా ముందుకెళ్తున్న దేశాల్లో కూడా చైనా తర్వాత ఇండియానే. నెక్స్ట్ జనరేషన్ ఈజ్ వెరీ లక్కీ. నేను సోషల్ స్టడీస్ క్లాస్ టీచర్, సాంఘిక శాస్త్రం టీచరు, భారతదేశం పేద దేశం అని రాయంగా నేను చూసిన, నా కళ్ళలో చూసిన లేట్ 60s అండ్ ఎర్లీ 70sలో. ఇప్పటి తరం ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చదువుతున్నారు. రేపటి తరం ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని చదివేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి బీజేపీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మీ జాగ్రత్త మీరు ఉండండి, మా జాగ్రత్త మేము ఉంటాం. సో బీఆర్ఎస్ పార్టీకి ప్రక్షాళన అవసరం అనేది కేసీఆర్ గారు ఏమైనా రియలైజ్ అయ్యారా? ఇంకా కార్యక్రమాలు ఉంటాయి వచ్చే రోజుల పట్ల. కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారండి. ప్రజలు మనను దించేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని అందరం ఎక్కించిండ్రు. లెట్ దెమ్ డూ. మనం తొందరగా ఎందుకు అగడబడ్డట్టు ఉండాలి? ఎందుకు తొందరగా మనం అధికారం లేకపోతే చచ్చిపోయినలాగా ఎందుకు ఉండాలి? లెట్ దెమ్, వాళ్ళు ఏం డెలివరీ చేస్తారో చూద్దాం. వెయిట్ అండ్ వాచ్ అనే స్థితిలో మేము ఆలోచిస్తున్నాం. అండ్ హీఈస్ కరెక్ట్ ఆల్సో. తెల్లారి వాళ్ళకి అధికారం వచ్చింది, ప్రజలు ఇచ్చిండ్రు, లెట్ దెమ్ రూల్. ఇంకొక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. తర్వాత డెఫినెట్గా ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. విస్తృతంగా తిరుగుతాము, ప్రజలకు అన్ని సమస్యలు చెప్తాము. తెలంగాణ ప్రజలకి తన పార్టీ అంటూ ఒకటి ఉండాలి అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ పునాది పైన మేము ముందుకెళ్తాం.